ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తాం. ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించడం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు రాసిన 2వ పత్రిక మూలవాక్యము 3వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. ఇది మూలవాక్యము. ఈ వాక్యంలో నుండి మనం కొన్ని విషయాలు ప్రత్యేకపరుచుకొని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వాక్యములో 10 నుండి 13 వచనాలలో రాయబడిన మాటలు ఏంటంటే, ఈ లోకమంతా కూడా గతించిపోతుంది, ఈ లోకమంతా అంతమైపోతుంది, పంచభూతాలు లయమైపోతాయి. అయితే లయమైపోయేటువంటి ఈ లోకం మీద మనసు పెట్టుకోకుండా పరలోక రాజ్యం మీద మనసు పెట్టుకొని ఆశతో అపేక్షించుచు పరలోక రాజ్యం వెళ్ళాలన్న ఆశతో మనమందరం కూడా ఎదురు చూస్తూ ఈ లోకంలో పరిశుద్ధ ప్రవర్తన కలిగి భక్తితో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని ఈ పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు చెప్తున్నాయి. అయితే ఇందులో మనం పరలోక రాజ్యంలో ఉండటం కొరకు మొదటగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలని, తర్వాత దేవుడు మెచ్చేటువంటి భక్తిని చేయాలని గత దినాలలో మనం ధ్యానం చేశాం. అలాగే ఎంతో జాగ్రత్త కలిగి ఈ లోకంలో క్రైస్తవులమైన మనం జీవించాలనే అంశంలో మొదటగా ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలని ప్రభువును అడిగినప్పుడు ప్రభు మనకు గత వారంలో తెలియజేసిన విషయం ఏంటంటే, చెప్పుడు మాటలు వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాటలు పడితే ఆ మాటలు, ఎవరి మాటలు పడితే వారి మాటలు మనం వినకూడదు. వింటే ఏమవుతుంది అంటే జీవితం పాడైపోతుంది, సంఘం పాడైపోతుంది, కుటుంబం పాడైపోతుంది, నష్టం వస్తుంది. కొన్నిసార్లు భార్య మాటను కూడా ఆలోచించి మనము వినాల్సి వస్తుంది. కొన్నిసార్లు భర్త మాట కూడా ఆలోచించి వినాల్సి వస్తుంది. కొన్నిసార్లు తల్లిదండ్రుల మాటలు కూడా ఆలోచించి వినాల్సి వస్తుందని కొంతమంది భక్తుల ద్వారా మనం తెలుసుకున్నాం. ఎవరు వాళ్ళు? తండ్రి మాటలు విని జీవితం పాడు చేసుకొని నష్టపోయిన స్త్రీ ఎవరు? తండ్రి మాట విని సంసోను భార్య. వెరీ గుడ్. సంసోను భార్య తండ్రి మాట విని జీవితాన్ని పాడు చేసుకుంది, లోకంలోనే లేకోకుండా వెళ్ళిపోయింది. సాతాను మాట విని శాపాన్ని కొని తెచ్చుకుంది ఎవరు? హవ్వ, ఆదాము. భార్య మాట విని భర్త, భర్త మాట విని భార్య జీవితాన్ని కోల్పోయింది ఎవరు? అననీయ, సఫీరా. భార్య మాట విని దేవుని శాపానికి గురైంది ఎవరు? ఆహాబు. సో భార్యనేలే, నా భార్యే, నా భర్తే, నా తల్లి, నా తండ్రి అని గుడ్డిగా వారి మాటలు కూడా నమ్మకూడదు. వారు చెప్పిందంతా చేశామనుకోండి, తర్వాత నష్టం పడేది మనమే. కాబట్టి భార్య ఏం చెబుతుంది, భర్త ఏం చెబుతున్నాడు, లేకపోతే తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, అత్తమామలు ఏం చెబుతున్నారు, ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. అలాగే సేవకులను కూడా గుడ్డిగా నమ్మకూడదు. సేవకులు ఏం చెప్పినా నిజమేలే అని గుడ్డిగా నమ్మకూడదు. ఏం చెబుతున్నారు, నిజంగా సేవకుడు చెప్పేది సత్యమా లేదా అసత్యమా అని బైబిల్ గ్రంథాన్ని చదువుతూ నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే లోకంలో అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు అవసరమైతే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు చేస్తూ ఏర్పరచబడిన క్రైస్తవులను కూడా మోసం చేయడానికి అపవాది వారిని వాడుకుంటున్నాడు. ఇచ్చకపు మాటలను, ఇంపైన మాటలు చెప్పి సంఘాలను, అమాయకులైన విశ్వాసులను మోసం చేసే బోధకులు లోకంలో ఉన్నారు. కాబట్టి అందరూ సేవకులేలే, అందరు చెప్పేది వాక్యమేనని పిచ్చి మాటలు మానేయండి. అర్థమవుతుందా? అందరు సేవకులు కాదు, అందరూ చెప్పేది దేవుని వాక్యము కాదు. అది గ్రహించాల్సిన బాధ్యత మీదే. పెద్ద సేవకుడా, చిన్న సేవకుడా కాదు. ఏం చెప్తున్నాడు? దేవుని ఆత్మ కలిగిన వాడా,
దయ్యపాలన కలిగిన వాడు. ఇతని బోధ సత్యములోకి నడిపిస్తుందా, సత్యములో స్థిరపరుస్తుందా, లేకపోతే సత్యము నుండి బయటికి వెళ్ళే విధంగా చేస్తుందా? గ్రహించాల్సిన బాధ్యత నీదే. ప్రభు అంటున్నాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఇది నిన్న ఆదివారం తెలుసుకున్నాం. ఈరోజు ఇంకా ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలో తెలుసుకున్నాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. ఇప్పుడు మీరందరూ నిలబడుకొని ఉన్నారు కదా. నిలబడుకొని ఉన్న మీరు కింద పడే ప్రమాదం ఉందా లేదా? కానీ కింద పడకుండా ఉండటానికి మీరేం చేస్తున్నారు? మీ చేతుల్లో బైబిల్ ఉంది. మీ చేతుల్లో ఉన్న బైబిల్ కింద పడే అవకాశం ఉందా లేదా? ఉంది. ఎప్పుడుంది? ఎప్పుడుంటుంది? ఏమండి? అజాగ్రత్తగా సరిగ్గా పట్టుకోకపోతే బైబిల్ కింద పడుతుంది. సరిగ్గా నిలబడకపోతే అప్పుడే ఇట పెట్టారు. ఇట్లా ఇట్లా ఏమండి? చక్కగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. సరిగ్గా నిలబడకపోతే మీరు కింద పడతారు. సరిగ్గా పట్టుకోకపోతే బైబిల్ కింద పడుతుంది. మీరు కింద పడటానికి మరొక కారణం కూడా ఉంటుంది. ఏంటది? ఇప్పుడు మీరు నిద్రపోండి. మామూలుగా నిద్ర ఎలా పోవాలి? పండుకొని పోవాలి. ఏమండి? కానీ చాలా మంది కూర్చొని నిద్రపోతారు. కూర్చొని నిద్రపోతే ఏమవుతుంది? ఏమండి? మీరు ఎప్పుడు నిద్రపోలేదా? కూర్చొని నిద్రపోతే. పడుకొని నిద్రపోతే సురక్షితం. కొంతమంది పడుకొని నిద్రపోయినా మంచం మీద నుంచి పడేవాళ్ళు ఉన్నారు. పడుకొని నిద్రపోకుండా కూర్చొని నిద్రపోతే, నిలబడుకొని నిద్రపోతే ఏమవుతుంది? 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 కింద పడితే ఏమవుతుందండి? దెబ్బ తగిలితే ఏమవుతుంది? అంటే కొంతమందికి ధైర్యం అనమాట. కుర్చీలో కూర్చొని నిద్రపోతారు. వీళ్ళకి మంచం మీద పడుకుంటే నిద్ర రాదు అనుకుంటా, నాకు తెలిసి. మంచం మీద పడుకొని నిద్రపోయే వాళ్ళైతే కూర్చొని పడుకోరు. వీళ్ళు కూర్చొని నిద్రపోతారు. ఎవరన్నా కూర్చో, బండి మీద కూర్చున్నా నిద్రే, బస్సులో కూర్చున్నా నిద్రే, ప్రార్థనలో కూర్చున్నా నిద్రే. ఇప్పుడు ఎందుకు లేపాడు మిమ్మల్ని? అది ఆవలిస్తా ఉన్నారు. భయం లేదు మీకు. మందిరంలో ఉన్నానే, దేవుని సన్నిధిలో కాస్తంత షార్ప్గా ఉండాలన్నటువంటి ఆలోచన మీకు లేదు. దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకునే విధానం ఇది. పోగొట్టుకుంటారు మీరు. మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఏమండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నిలబడుకొని ఉన్నానని మీరు అనుకుంటుంటే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. నిలబడుకొని ఉన్న మీరు పడిపోకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే పై నుండి చదువుకుంటూ వద్దాం. 10వ అధ్యాయంలో 1వ వచనం నుండి ఇప్పుడు చదివిన వచనం వరకు చదువుకుంటూ వద్దాం. సహోదరులారా, చదవచ్చు, అందరూ చదవండి గట్టిగా. అందరూ
సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. సంఘముతో సేవకుడు చెబుతున్న మాట, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అంటున్నాడు. ఏంటి ఆ సంగతి అంటే, ఇశ్రాయేలు ప్రజల గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా దేవుడు కనానుకు నడిపించాడు. కనానుకు నడిపించేటువంటి క్రమంలో దేవుడు చెబుతున్న మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ కూడా బాప్తిస్మము పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇంతవరకు చక్కగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా చక్కగా అందరూ నడిచొచ్చారు. బైబిల్లో రాయబడింది ఏంటంటే, ఐగుప్తులోకి వెళ్ళే సమయానికి అంత ఒక 70 మంది కంటే లేరు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. యాకోబుకు పుట్టినటువంటి 12 మంది, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, అంత ఒక 70 మంది కంటే లేరు. అయితే ఐగుప్తు దేశంలో 330 సంవత్సరాలు జీవించిన తర్వాత వారి సంతానం వృద్ధైపోయింది. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూస్తే, బయటకు వచ్చేటప్పుడు మోషే ద్వారా వారు విడిపించబడినప్పుడు కేవలము కాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చిన వాళ్ళే 6 లక్షల మంది ఉన్నారు. ఎలా? కాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, తర్వాత గుర్రాల మీద వచ్చేవాళ్ళు, వరల మీద వచ్చేవాళ్ళు, ఒంటెల మీద వచ్చేవాళ్ళు, బండ్ల మీద వచ్చేవాళ్ళు, ఇంకెంతమంది ఉంటారో ఆలోచించండి. సో ఎన్ని లక్షల మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నారు ఎర్ర సముద్రంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారందరూ కూడా దేవుడు కురిపించిన మన్నాను భుజించారు. ప్రభు వల్ల మనం ఎలాగైతే అందరము క్రీస్తు శరీరాన్ని ఎలాగైతే తీసుకుంటున్నామో, వారు కూడా పరలోకం నుండి కురిచేటువంటి మన్నాను అందరూ తిన్నారు. అందరూ ఒకే బండ నుండి నీళ్లు త్రాగారు. దాహం అన్నప్పుడు మోషే బండను కూర్చున్నప్పుడు నీళ్ళు వచ్చాయి, వాళ్ళు చక్కగా తాగారు. మనం ఎలాగైతే ఒకే పాత్రలోనిది ద్రాక్ష రసం తీసుకుంటున్నామో, వారు అలాగా ఒక బండలోనిది త్రాగారు. ఆ బండ క్రీస్తే. ఆత్మ సంబంధంగా ఇప్పుడు మనము ఎలాగైతే క్రీస్తును అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు పల్లెలో ఎలాగైతే అందరము చేయి వేస్తున్నామో, ఆనాడు కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ ఒకే బండలోనిది త్రాగారు, ఒకే నీటిని త్రాగారు, సముద్రములో బాప్తిసం పొందారు, మేఘము క్రిందగా నడుచుకుంటూ వచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా సమస్య ఏముంది? దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఏమని? ఐగుప్తులో ఉన్నప్పుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను పంపించాడని మోషే చెప్పినప్పుడు, ఎందుకు పంపించాడయ్యా అంటే, ఐగుప్తు దేశంలో మీరు పెట్టేటువంటి మొర, మీరు పడేటువంటి బాధ, మీరు పెట్టేటువంటి ఆ కేకలను దేవుడు విన్నాడు. మీ సమస్యను దేవుడు చూశాడు. కాబట్టి ఈ దేశంలో ఉన్న బాధ, కష్టము, ఇబ్బందులు ఇక మీకు ఉండకుండా మిమ్మల్ని కనాను దేశము అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్తానని దేవుడు మీకు వాగ్దానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
అంటే కష్టము నుండి, బాధల నుండి, కన్నీళ్ళ నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకు నుండి విడిపించి విశాలమైన, శ్రేష్టమైన, మంచిదైన చక్కటి దేశంలోనికి దేవుడు వారిని తీసుకుని వెళతానని దేవుడు వారికి వాగ్దానం చేసి వారందరినీ కూడా ఐగుప్తు నుండి మోషే అనేటువంటి దైవ సేవకుని ద్వారా విడిపించుకొని నడిపించుకొని వస్తున్నాడు. ఎర్ర సముద్రం దాటారు, బాప్తిసం తీసుకున్నారు. మేఘము క్రిందగా నడుచుకుంటూ వస్తున్నారు, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నారు. ఒకే పంటలోని త్రాగారు, ఒకే ఆహారం తిన్నారు. వారందరూ నిబంధన ప్రజలయ్యారు. వాగ్దానం పొందుకోవటానికి వారందరూ కూడా అర్హులయ్యారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాగ్దానం పొందుకోవటానికి వారందరూ ఎప్పుడు అర్హులయ్యారంటే ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు కాదు, ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు, బండలో నీళ్లు త్రాగినప్పుడు, కురిసిన మన్నాను తిన్నప్పుడు వారందరూ కూడా వాగ్దానం పొందుకోవటానికి అర్హులయ్యారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరం ఎప్పుడు అర్హులమయ్యాం? అసలు దేవుడు మనకెప్పుడు వాగ్దానం చేశాడు? దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట చదువుదాం అందరం కలిసి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. క్రైస్తవులమైన మనకు నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. తీసారా? చదివారా? దేవుడు మనకేం చేశాడంటే ఈ భూలోకంలో కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, వేదనలు పడుతున్నారు, చింతిస్తూ ఉన్నారు, దిగులు చేస్తూ ఉన్నారు, ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్నారు. అయితే ఈ లోకంలో నుండి మిమ్మల్ని విడిపించి శ్రేష్టమైన పరలోక రాజ్యములో దుఃఖము లేని, బాధలు లేని, కష్టాలు లేని, కన్నీళ్లు లేని, ఆకలి లేని, దప్పులు లేని, చీకటి లేని, నిత్యము దేవుని సన్నిధిని అనుభవించే పరలోక రాజ్యాన్ని నేను మీకు ఇస్తానని నేడు క్రైస్తవులకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఇశ్రాయేలీయులు. గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఇశ్రాయేలీయులు, మీరందరూ క్రైస్తవులు. అర్థమవుతుందా? మీరందరూ ఇశ్రాయేలీయులు, మీరందరూ క్రైస్తవులు. మీకు నేను మోషే లాంటి వాడిని, మీకు నేను సేవకుణ్ణి. అర్థమవుతుందా? మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మీరందరూ ఇశ్రాయేలీయులు. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? చెప్పాలి. ఎక్కడి నుండి వస్తున్నారు? ఐగుప్తు నుండి వస్తున్నారు. ఎక్కడికి? కనాను దేశానికి. మీరు వస్తూ ఉన్నప్పుడు జరిగింది ఏంటి? ఎర్ర సముద్రములో బాప్తిసం తీసుకున్నారు. ఆత్మ సంబంధమైన బండలోని నీళ్లు త్రాగారు. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మీరు తిన్నారు. పరిశుద్ధాత్మ మేఘము క్రింద మీరందరూ నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరు క్రైస్తవులు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుండి? లోకము నుండి వేరు చేయబడ్డారు. క్రైస్తవులు ఎవరు? లోకము నుండి వేరు చేయబడిన వారు, లోకము నుండి ప్రత్యేకించబడిన వారు. మీరు లోకం నుండి వేరు చేయబడిన తర్వాత దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారు? బాప్తిస్మము తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు? ఒకే పాత్రలోనిది త్రాగుతూ, ఒకే పాత్రలోనిది భుజిస్తూ ఉన్నారు. సేమ్. అయితే వారు ఇశ్రాయేలీయులు, మీరు క్రైస్తవులు. అక్కడ నడిపించేవాడు సేవకుడే, ఇక్కడ నడిపించేవాడు సేవకుడే. అయితే మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు మోషే? ఎక్కడికి? ఎక్కడికి? మిమ్మల్ని సేవకుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఎక్కడికి? పరలోక రాజ్యానికి. నా వెనక, నా పైన దేవుడు ఉన్నాడు. ఆయన చూడకండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన చూడొద్దు. మన వరకు ఇశ్రాయేలీయులు, క్రైస్తవులు, సేవకుడు. మీరు ఐగుప్తు నుండి వస్తున్నారు, మీరు లోకంలో నుండి వచ్చారు.
మీరు ప్రయాణంలోనే ఉన్నారు, మీరు ప్రయాణంలోనే ఉన్నారు. ఈ ప్రయాణంలో మీరిద్దరూ కూడా దేవునితో ఒడంబడిక చేసుకొని మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, ఒకే పళ్ళలోనిది త్రాగుతూ తినుచూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరు కనాను చేయారా? ఇంకా చేయలేదు, వెళుతూ ఉన్నారు. మీరు పరలోకం చేయారా? లేదు, మీరు వెళుతూనే ఉన్నారు. అయితే మొదట వీరి గురించి మనం ధ్యానం చేద్దాం. వారు వెళుతూ జరిగింది ఏంటంటే, ఇప్పుడు తర్వాత వచ్చిన చదవండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం. అయితే వారిలో బాగా వినండి. అయితే వారిలో ఎవరిలో మీరే, మాలో మీరెవరు? ఇంకా ఫిక్స్ అయిపోండి, మీరు ఇశ్రాయేలీయులు. అంటే వాస్తవంగా ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళటానికి కేవలం 6 సంవత్సరాలు టైం పడుతుంది, అంతకంటే పట్టదు. 4 నుండి 6 సంవత్సరాలు నాకు తెలిసి, నేను ట్రైనింగ్లో చదువుకున్నా. మీరు ప్రపంచ పటంలో కూడా చూస్తే ఐగుప్తు నుండి కనాను చేరటానికి పెద్ద దూరం లేదు, పెద్ద సమయం లేదు. కేవలము 6 సంవత్సరాలలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళగలరు. అయితే ఐగుప్తు దాటిన తర్వాత, బండలోనిది త్రాగిన తర్వాత, మన్నా తిన్న తర్వాత, వారు జీవించినటువంటి జీవన విధానమే 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరగటానికి కారణమైంది. జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. ఇప్పుడు చదవండి. అలాగా ఒకే బండలోనిది త్రాగి, ఒకే ఆహారము భుజించి అందరూ బాప్తిసం పొంది ప్రయాణం చేస్తున్నటువంటి ఇశ్రాయేలీయులలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. ఇశ్రాయేలు ప్రజలలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. నంబర్ 1. ఇంకా వారు చెడ్డవాటిని ఆశించారు. 2. 1 ఏంటి? ఇశ్రాయేలు ప్రజలలో వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. రెండవది, చెడ్డవాటిని ఆశించారు. మూడవది 7వ వచనం, తినటానికి, త్రాగటానికి, ఆడటానికి. ఈ 3 ఉన్నాయి అక్కడ. తినుటకును, త్రాగుటకును, ఆడుటకును. ఆటలు, ఇప్పుడు ఆటలు కావాలి, ముగ్గుల పోటీలు కావాలి, తాడు పట్టుకుని గుంజేవి కావాలి, ఇంకా వేషాలు వేసి డ్యాన్సులు వేయాలి, ఆటలు కావాలి. పండగ వస్తుందంటే ఏమండి, మన చర్చికి మందులూరులో దాదాపు 7-8 మంది పిల్లలు వచ్చేవాళ్ళు, చిన్న పిల్లలు, 7-8 మంది పిల్లలు. ఈ డిసెంబర్ ఏమైతే వచ్చిందో ముగ్గురు వస్తున్నారు పిల్లలు. మిగతా 5 మంది డ్యాన్స్ వేయకపోతున్నారంట. నేనన్నా డ్యాన్స్ వేస్తారు చర్చికి రావకండి అని చెప్తాను. మీ ఇంట్లో మీ అమ్మగారికి చెప్పండి, ఆ బాబాయ్ రావద్దన్నాడు డ్యాన్స్ వేస్తే. ఆటలాడేవాళ్ళు, డ్యాన్సులు వేసేవాళ్ళు దేవుని సంఘంలో ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఆనాడు కనాను దేశానికి వెళుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, శ్రేష్టమైనది పాలు, శ్రేష్టమైనది తేనె, అంత శ్రేష్టమైనటువంటి దేశాన్ని దేవుడు ఇస్తానని చెబితే ఆ దేశానికి వారిని తీసుకుని వెళుతూ ఉంటే వీరందరూ మధ్యలో చేసిన పని ఏంటంటే, కొంతమంది ఏమో దేవునికి ఇష్టంగా ఉండకుండా ఉన్నారు, కొంతమంది ఏమో ఆశించకూడని చెడ్డవాటిని ఆశిస్తూ ఉన్నారు, మరికొంతమంది ఏమో తినటమే పనిగా పెట్టుకున్నారు, మరికొంతమంది ఏమో త్రాగటమే పనిగా పెట్టుకున్నారు, మరికొంతమంది ఏమో ఎంజాయ్. వీళ్ళ ఉద్దేశం ఏమై ఉండాలి? వీళ్ళ ధ్యేయం ఏమై ఉండాలి? కనాను చేరేంత వరకు జాగ్రత్త కలిగిన వారై, దేవుని భయము కలిగిన వారై ఎవరైతే నడిపిస్తూ ఉన్నాడో ఆ దేవునికి భయపడి ఉందామన్న సంగతి లేనే లేదు. సేవకుని మీద కూడా తిరగబడ్డారు. ఒకసారి రాళ్ళు తీసుకున్నారు మోషే మీదకి.
మోషే మీదకి రాళ్ళు తీసుకొని కొట్టడానికి వచ్చారు. నిజంగా చెప్తున్నాను, కొందరు దేవునికి ఇష్టలుగా ఉండకపోయి, కొందరు చెడ్డవాటిని ఆశించి, కొంతమంది తినటం, త్రాగటం, ఎంజాయ్ చేయటం, మరికొంతమంది విగ్రహారాధన చేయటం. దేవుడు పిలిచిన వాడు ఒకడైతే ఆయన్ను వదిలేసి విగ్రహ పూజలు చేయటం మొదలు పెట్టారు. ఆదివారము యేసుప్రభును, మిగతా రోజులు ఇంకొకరిని. కొంతమంది డబ్బును ఆరాధించేవాళ్ళు, అందాన్ని ఆరాధించేవాళ్ళు, బంగారాన్ని ఆరాధించేవాళ్ళు, ఇంటిని ఆరాధించేవాళ్ళు. అసలు ఆరాధన అంటే ఏంటి? ఎక్కువ ఇష్టపడటం. నువ్వు దేన్నైతే ఎక్కువ ఇష్టపడుతున్నావో, నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తిని, దానిని నువ్వు ఆరాధిస్తున్నావని అర్థం. అది నీవు విగ్రహం, అది నీకు విగ్రహం. కొంతమంది పనిని ఆరాధిస్తారు. ప్రార్థన పోయినా పర్లే, ఈ వారం ప్రార్థన పోయినా పర్లే, ఒక 100 రూపాయలు ఎక్కువ వస్తుందంటే అవునా కాదా? మరి కుంటుపడకూడదు. ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలి. దేన్నైతే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావో, దేన్నైతే నువ్వు ఎక్కువ ఇష్టపడుతున్నావో అది నీకు విగ్రహం, దాన్ని నువ్వు ఆరాధిస్తున్నావని. ఆనాడు కూడా ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధనలు చేశారు. దేవుణ్ణి అమితంగా ప్రేమించడం మానేసి లోకాన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. బంగారాన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. యుద్ధానికి వెళితే అక్కడ దేనిని ముట్టుకోవద్దురా, అది శపించబడిందంటే బాగుందని, కంటికి నచ్చిందని బంగారం, ఇంత బంగారు ఏమంటారు దాన్ని, కమ్మి, గుండ్రం ఉంది ఒక కమ్మిలాగా, బంగారం కమ్మిని ఆశించి ఎవరికి తెలియకుండా జోలు పెట్టుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఆశించొద్దు అంటే ఆశించాడు. అక్కడ రాయబడిన మాటలు చూడండి. కొందరు విగ్రహారాధకులై ఉండిరి, మరియు కొందరు వ్యభిచారులై ఉండిరి. వ్యభిచారులు సొంత భార్య కాదని, సొంత భర్త కాదని అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవిస్తున్నారు. ఏమండి, దేవుడు ఏం చెప్తున్నాడు? ఏం చెబుతున్నాడు దేవుడు? దేవుడు చెప్పిన మాటలు మనం ఎంతవరకు పాటిస్తున్నాం? ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఐగుప్తుని బయలుదేరిన వారు ఇలాగ తయారైపోయారు చూడండి. కొందరు దేవునికి ఇష్టలుగా ఉండకపోయి, కొందరు విగ్రహారాధకులుగా మారి, కొందరు వ్యభిచారులుగా మారి, మరి కొంతమంది అయితే దేవుడులే దైవములే, తినడము, త్రాగడం, సుఖించడం. ఏడన్నారా దేవుడు వీళ్ళకు పని లేదు? ఏమ్మా, మాకు పని లేదు, పాట లేదు, ఏదో 10 రూపాయలు వచ్చాది కాబట్టి ఏమండి దోచుకోవడానికి వస్తున్నాం మేము, మిమ్మల్ని, మీ ఆస్తుల్ని దోచుకోవడానికి. మాట్లాడే మాటలు దేవుడు లేడు అన్న ఆలోచన కలిగిన వాళ్ళ మాటలు చెబుతున్నా నేను. ఇక వాళ్ళకి ఏముందంటే సంపాదించడం ఇన్నే తినాలా, ఇన్నే ఇంకా ఎప్పుడు చేసుకొని పోవాలమ్మా. చచ్చిన తర్వాత రాజెవరో బంతెవరు. ఎవరికి తెలుసు పరలోకం ఉందని? ఎవరికి తెలుసు కనాను ఉందని? ఇశ్రాయేలు ప్రజలకు కూడా తెలియదు. ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు ఉందని, కానీ ఉంది అని చెప్పిన వాడు ఎవరు? దేవుడు. పరలోకం ఉందని తెలుసా మనకు? తెలీదు. చూసామా? చూడలేదు. కానీ పరలోకం ఉంది. ఆ పరలోకాన్ని నేను మీకు ఇస్తాను. ఆ పరలోకంలో దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, కష్టం ఉండవు, కన్నీళ్ళు ఉండవు, నెమ్మది, ప్రశాంతమైన జీవితం, చీకటి ఉండదు, ఎలాంటి బాధలు లేవు, ప్రశాంతంగా ఉంటుందని చెప్పిన వాడు ఎవరు? దేవుడు చెప్పినాడంటే నోరు మూసుకొని నమ్మాలా. దేవుడు చెప్పినాడంటే నమ్మాలి. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. ఇశ్రాయేలు ప్రజలు నమ్మారు. ఎప్పుడు నమ్మారు? ఐగుప్తులో ఉన్నప్పుడు. ఎందుకు నమ్మారంటే ఆడవాళ్ళు బానిసలుగా ఉన్నారు, కష్టాలు పడుతున్నారు, తినడానికి సరిగ్గా తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, సరిగ్గా నిద్ర లేదు.
కష్టంలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, కన్నీళ్ళల్లో ఉన్నప్పుడు నమ్ముతాం కదా, చెబుతాం. సరే నమ్ముతున్నావా? ఇప్పుడు బయటపడ్డారు. ఏమండి? ఇప్పుడు కష్టాల నుంచి బయటపడ్డారు. ఆడ బయటకు వచ్చిన తర్వాత బెదిరించడం లేరు, మర్యాదగా పని చేయరా అని అనతలు లేరు, పని చేస్తేనే నీకు తిండి పెడతామని అనతలు లేరు, అనేవారు లేరు. కాబట్టి స్వేచ్ఛ వచ్చేసింది. ఇంకా స్వేచ్ఛ వచ్చేసింది. కావాల్సిన తిండి దొరుకుతుంది, కావాల్సినట్లుగా ఉంటున్నారు. స్వేచ్ఛ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అన్న సంగతినే మర్చిపోయి ఇదే జీవితం అనుకొని తినేవాళ్ళు, త్రాగేవాళ్ళు, ఆడేవాళ్ళు, వ్యభిచరించేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అక్కడ రాయబడిన మాటలు చూడండి. కొంతమంది దేవుణ్ణి శోధించేవాళ్ళు, 9వ వచనంలో కొంతమంది దేవుణ్ణి శోధించేవాళ్ళు, 10వ వచనంలో కొంతమంది దేవుని మీద సనిగేవాళ్ళు. ఏమండి? దేవుని మీద ఎప్పుడైనా సనిగినారా? పోతాయిలే మా కష్టాలంటే ఏంటి పోతాయి పోనా? ఏమండి? ఏంటి అదే సనగడం అంటే ఎప్పుడు పోతాయో ఏమో, ఎప్పుడు బాధలు పోతాయో ఏమో, ఎప్పుడు నా బతుకు మారుతుందో ఏమో, ఎప్పుడు నా స్థితి మారుతుందో ఏమో, ఏంటో ఈ జీవితం. ఏమండి? ఎప్పుడు ఉద్యోగం వచ్చాదో ఏమో, ఎప్పుడు అప్పులు తీరిపోతాయో ఏమో, ఈ రోగం ఎప్పుడు పోతుందో ఏమో, నా బాధలు ఎప్పుడు తీరుతాయో ఏమో, గొనగటం, సనగటం. అప్పుడు కూడా కొంతమంది కొనిగారు, సనిగారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బయలుదేరిన వారిలో కొంతమంది వ్యభిచారులు, కొంతమంది విగ్రహారాధకులు, కొంతమంది దేవుడు దైవం లేదని తిని త్రాగి ఆడేవాళ్ళు, కొంతమంది దేవునికి ఇష్టంగా బ్రతకని వాళ్ళు, కొంతమంది చెడ్డవాటిని ఆశించిన వాళ్ళు, కొంతమంది సనిగిన వాళ్ళు, శోధించిన వాళ్ళు, గొనిగిన వాళ్ళు. వీళ్ళందరూ ఈ 8 రకాల ప్రజలు ఎవరిలో ఉన్నారు? నేను మీ గురించి చెప్పలే, ఇంకా మీరు క్రైస్తవులు, మీ దగ్గరికి రాలే. నేను ఇశ్రాయేలీల గురించే చెప్తున్నా, మీ గురించే చెప్తున్నా. మీలో గొనిగేవాళ్ళు, సనిగేవాళ్ళు, దేవుని మీద బాధపడి దేవుణ్ణి శోధించేవాళ్ళు, చెడ్డవాళ్ళు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, దేవునికి ఇష్టంగా బ్రతకని వాళ్ళు మీలో ఉన్నారు. ఇప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళాలి? కనాను అంటే ఎలాంటి దేశం? ఐగుప్తు దేశము కంటే 1000 రెట్లు మెరుగైన దేశం. ఐగుప్తు దేశంలో ద్రాక్ష గెల 1 కిలో ఉంటే ఇశ్రాయేలు దేశంలో ద్రాక్ష గెల 10 కిలోలు ఉంటుంది. ఉదాహరణ, మోషే ఐగుప్తు దేశానికి వేగు చూడటానికి పంపించినప్పుడు ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు ఏం చేశారు? ద్రాక్ష గెల కోసుకొని కాడి కట్టుకొని భుజాల మీద పెట్టుకొని వచ్చారు. ఒక ద్రాక్ష గెల కర్రకు కట్టుకొని ముందర ఒకరు వెనక ఒకరు మోసుకొని వచ్చారు, ఒక గెల. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ప్రపంచంలోనే ఉన్నతమైన దేశంగా కొనియాడబడుతుంది. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న టెక్నాలజీ, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న జ్ఞాన సంపద, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రత్యేకతలు ఏ దేశానికి లేవు. చైనా, జపాన్లో కూడా లేవు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రపంచం అంతా ఇశ్రాయేల్ దేశం వైపు చూస్తుంది. ఇప్పుడే చూస్తూ ఉంది అంటే అప్పుడు, అందుకే పాలు తేనెలు పారుతున్నాయంట. మనకెళ్ళి నీళ్లు మారటంలే, నీళ్లు. ఏమండి? సీజన్ వైడ్గా నీళ్ళు ఎప్పుడు వచ్చాయి కాలువలకు అన్నా? ఎప్పుడో సీజన్ వైడ్గా వదులుతారు నీళ్ళు. కానీ ఇశ్రాయేల్ దేశంలో ఏం పారుతున్నాయి? పాలు. అంత సమృద్ధి కలిగిన దేశం. ఇక్కడ ఏమి లేదు, బానిసత్వం. అక్కడ స్వేచ్ఛ. బైబిల్లో రాయబడింది నాటని తోటలు.
కట్టని ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. నాటని తోటలు, కట్టని ఇల్లు వీళ్ళ సొంతం కాబోతున్నాయి. వీళ్ళకి పోయి ఏమి నారు నాటాల్సిన పనులే, ఆల్రెడీ పొలాలు రెడీగా ఉన్నాయి, పండ్ల తోటలు రెడీగా ఉన్నాయి, ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సిద్ధం చేయబడి ఉన్నాయి. అలాంటి మంచి దేశానికి దేవుడు నడిపిస్తూ ఉంటే ఆ దేవుడినే మర్చిపోయినాడు. ఈయనేంటి అబద్ధాలు ఆడొద్దు అంటాడు, ఈయనేంటి సరదాగా ఒక అమ్మాయిని సరదాగా చూడొద్దు అంటాడు, ఏమండి సరదాగా సరసాలు ఆడొద్దు అంటాడు. నీ భార్యతో నువ్వు సరసాలైనా ఆడు, మురిపెళ్ళైనా ఆడు. నీ భార్య కాని దానితో ఇంకొకటి భార్యతో సరసాలు కాదు కదా. ఆ సూపు చూసినా కళ్ళు పొడుస్తాడు దేవుడు, ఆ సూపు చూసినా కళ్ళు పొడి చేస్తానంటున్నాడు దేవుడు. కానీ వీళ్ళేం చేశారంటే ఏకంగా జీవితాలను పాడు చేసుకున్నారు, వ్యభిచారులు అయిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఊరిలో మంచిగా అందంగా కనపడితే వాళ్ళని ఎత్తుకొచ్చుకోవడమే. ఇంకా దానికి తోడు ఇశ్రాయేలీలు బాగా బలంగా ఉంటారు, మనలాగా పొట్టిగా ఉండరు, బలంగా ఉంటారు. దాంతో ఎక్కువ మంది ఉన్నారు. కాలు బలమే 6 లక్షలు అంటే ఏమండి, ఒక 4 అన్నదమ్ములు ఉండి వారికి ఒక 4 పిల్లలు ఉంటే ఊర్లో వాళ్ళదే బలగం. మరి వీళ్ళు లక్షల మంది వస్తున్నారు, ఒకరి మీదకి వచ్చినా ఎలా ఉంటుందంటే పరాక్రమం విషయంలో ఒకడొస్తే అందరూ గుంపుగా పడతారు. అందుకే అట్టడంలో జోలికి ఎవరు పోరు. అలాంటి బ్యాచ్ ఇది. ఎవరిది? ఇశ్రాయేలు. కాబట్టి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథం మనకేం సెలవిస్తూ ఉందంటే, వారిలో కొందరు సరిగి సంహారకుని చేత నశించిన ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, ఇప్పుడు జాగ్రత్తగా రండి క్రైస్తవులు, దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. ఏం జరిగింది వాళ్ళకు? దేవునికి ఇష్టలుగా లేనోళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు, విగ్రహారాధన చేసిన వాళ్ళు, గొనిగిన వాళ్ళు, సరిగిన వాళ్ళు, శోధించిన వాళ్ళు, తినుతూ త్రాగుచూ సుఖిస్తూ ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఎన్ని లక్షల మంది బయలుదేరారో వారిలో 2 మాత్రమే కనాను చేరారు. అందరూ కూడా నాశనమైపోయేంత వరకు 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందయ్యా అంటే, వీరందరూ కనానులో చేరటానికి అర్హులు, పోగొట్టుకున్నారు అర్హత. నేను వీరిని ప్రేమించి కనాను దేశం ఇద్దాం అనుకుంటే, వీరు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినము నుండి నేటి వరకు అన్ని రకాలుగా శోధించారు, బాధ పెట్టారు. నేను ఎంత ప్రేమించాలని చూసినా వీరు నన్ను అంత ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చారు. కాబట్టి వీరిని నేను కనానులో చేర్చడానికి నాకు మనస్సు లేదు అని అందరినీ చంపేశారు. 2 మాత్రమే కనాను చేరారు. ఆ పాత వాళ్ళల్లో ఒకరు యెహోషువ, ఒకరు కాలేబు. వీళ్ళిద్దరు మాత్రమే బయలుదేరిన వారిలో కనాను చేరింది. ఇంకా మిగతా వాళ్ళందరూ వారికి పుట్టిన పిల్లలు, బయలుదేరిన వారికి పుట్టిన పిల్లలు. పాత వాళ్ళల్లో కాలేబు, యెహోషువ తప్ప బయలుదేరిన వారిలో ఉన్న అన్ని లక్షల మంది కనాను చేరకముందే చనిపోయారు. కారణాలు ఏంటి? గ్రహారాధన, దేవునికి ఇష్టంగా బ్రతకపోవటం, చెడ్డవాటిని ఆశించటం, వ్యభిచారం చేయటం, తినుచు త్రాగుచూ సుఖిస్తూ దేవుడు దైవం లేదని బ్రతకడం, దేవుణ్ణి శోధించటం, దేవుని మీద సనగడం, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు యాడున్నాడు దేవుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, అనుకున్నది జరగనట్లుగా జరగకపోతే ఏ ప్రార్థన వీళ్ళు ఊరికే చెప్తా ఉంటారు, ఏం జరగదు, అంతా గుర్తదే, దేవుడు లేదు, ఏమి లేదు. గొనిగే వాళ్ళు, సనిగే వాళ్ళు, వీళ్ళందరూ 2 తప్ప అన్ని సంవత్సరాలు ఎదురు పట్టిందంటే అందుకే పట్టింది. ఇప్పుడు 2 మాత్రమే
కనాను చేరారు. ఒకరు యెహోషువ. ఎందుకు వాళ్ళిద్దరే చేరారు? మీరు చరిత్ర చదివితే, వాళ్ళ ప్రయాణం అంతా చదివితే, యెహోషువ కాలేబు దేవుణ్ణి నిండు మనస్సుతో హత్తుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వాడెవడు? యెహోషువ. యెహోషువకు తోడుగా ఉన్నది ఎవరు? కాలేబు. వారిద్దరూ మిగతా వారిలాగా కాకుండా, దేవుని మీద గొనగకుండా సనగకుండా, దేవుని వ్యతిరేకంగా మాట్లాడకుండా, చెడ్డవాటిని ఆశించకుండా, వ్యభిచారం చేయకుండా, దేవుణ్ణి బాధ పెట్టకుండా, తమ ప్రవర్తన అంతట్లో దేవుణ్ణి హత్తుకొని జీవించారు కనుక వారిద్దరూ మాత్రమే కనాను చేరారు. మిగతా వాళ్ళందరూ రాలిపోయారు. ఇప్పుడు దేవుడు క్రైస్తవులకు చేసిన వాగ్దానం ఏంటి? నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. పరలోక రాజ్యం ఇస్తానని మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పొందుకోవడానికి మనము మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభు బల్లలో చేయి వేస్తూ ఉన్నాం, మనం నడుస్తూ ఉన్నాం. నడుస్తున్న మనము జాగ్రత్తగా ఉండాలి. ఇదే దేవుడు చెప్తున్నాడు. నడుస్తూ ఉన్న మనము పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. నిలబడుకొని ఉన్న మనము పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఐగుప్తును విడిచినటువంటి ఇశ్రాయేలు ప్రజలు అనేకులు పడిపోయారు. వ్యభిచారంలో కొందరు, విగ్రహారాధనలో కొందరు, లోకాశలలో కొందరు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ కొందరు, వారందరూ పడిపోయారు. పడిపోయారు కనుక వారు వాగ్దాన దేశం చేరలేకపోయారు. ఇప్పుడు దేవుని నమ్ముకొని ఆయా మందిరాలకు వెళుతూ క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారు కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, పరలోకము చేరాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ వారికి సంభవించి మనకు ఏ విధంగా ఉన్నాయి? మనకి ఏ విధంగా ఉన్నాయి? ఉదాహరణలుగా ఉన్నాయి. మీరు కూడా వ్యభిచారం చేస్తే, మీరు కూడా దేవుని మీద సనిగితే, మీరు కూడా చెడ్డవాటిని ఆశిస్తే, మీరు కూడా తినుచు త్రాగుచు సుఖిస్తూ దేవునికి ఇష్టంగా బ్రతకకపోతే వారు కణాలు చేరకుండా రాలిపోయినట్లుగా మీరు కూడా పరలోక రాజ్యము చేరకుండానే మధ్యలోనే రాలిపోతారు. ఏమో రాసలేదు. నువ్వు ఏ సంఘంలోనైనా ఉండు, నువ్వు ఎన్ని ఏళ్ళ నుంచి దేవుని నమ్ముకున్నా, నీకెంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, పాపము జోలికి మాత్రం పోవచ్చు. చెడ్డవాటిని ఆశించొద్దు. ఏది చెడు ఏది మంచి అని తెలిసిన తర్వాత కూడా నువ్వు చెడ్డవాటి గురించి ఆలోచిస్తూ చెడ్డవాటి మీద మనసు పెట్టుకొని నువ్వు జీవిస్తూ ఉన్నావంటే గుర్తు పెట్టుకో, రాలిపోతావు మధ్యలోనే. దేవుడు ఏం ములాజ పెట్టాడు? ఎంత ప్రేమించాడు వాళ్ళని. బానిసలుగా బ్రతుకుతూ ఉంటే, తిండి లేక అల్లాడుతూ ఉంటే, కుక్కల కంటే హీనంగా చూడబడుతూ ఉంటే దేవుడు వారిని విడిపించి శ్రేష్టమైన దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసి నడిపించుకుంటూ వెళ్తుంటే, ఏమండి, కళ్ళు కానరాక, కళ్ళు నెత్తికెక్కి స్వేచ్ఛ వచ్చిన తర్వాత ఏమండి ఎవరికీ భయపడలేదు. భయపడాలి, దేవునికి భయపడాలి, తల్లిదండ్రులకు భయపడాలి. భర్తవైతే నువ్వు కొమ్ములు తిరిగిన మగోడు అయినా, మీసాలు తిరిగిన మగోడు అయినా నీ భార్యకు భయపడాలి, నీ భర్తకు భయపడాలి, నీ సేవకులకు భయపడాలి. నేను సేవకునిలే, నేనేం చేసినా చెబుతుంది అనుకుంటే కుదరదు. విశ్వాసులకు భయపడాలి సేవకుడు. తప్పు చేస్తే శిక్ష ఉంటుందని భయపడాలి. అందరూ భయపడాలి. తప్పు చేస్తే, తప్పుడు వాటిని ఆశిస్తే, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని మీద గొనిగితే, సలిగితే, ఇశ్రాయేలీయులు ఎలాగైతే భాగ్యాన్ని కోల్పోయారో నేడు కూడా పరలోక రాజ్యం అనే భాగ్యాన్ని కోల్పోతానేమోనన్న భయము కలిగి
కలిగి బ్రతకాలి. దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, వారిలాగా నువ్వు ఆశించావా, వారు పడిపోయినట్లు నువ్వు పడిపోయావు. వారిలాగా నువ్వు విచారణ చేసావా, వారిలాగా చెడ్డ వాటిని ఆశించావా, వారిలాగా డబ్బును, బంగారాన్ని, లోకాశలను ఆరాధిస్తూ బ్రతుకుతున్నావా, వారిలాగా తిండి మీద మనసు పెట్టుకొని, బైబిల్లో తిండి గురించి కూడా రాయబడింది, తిండిపోతులు పరలోక రాజ్యం అమితంగా తింటూ ఉంటే తగ్గించండి. తిండిపోతులు, త్రాగుడుపోతులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. కాబట్టి బైబిల్లో రాయబడింది, నోటికే గొంతుక. సామెతల్లో ఏముంది, గొంతుకు కత్తి పెట్టుకోవాలి. మాట్లాడే మాటల విషయంలో కూడా, తినే తిండి విషయంలో కూడా కత్తి పెట్టుకో అన్నాడు దేవుడు. ఏమవుతుందిలే, ఎవడు సక్రమంగా ఉన్నాలే, ఒకరిని చూపి నాకు బాగున్నాను. కొంతమంది మాట్లాడుతుంటారంటే అందరూ అంతే అని వాళ్ళని అట్లే మొత్తుమని పెట్టి నరకబుద్ధి అవుతుంది. ఎంతమందిని చూసినా వాళ్ళు అని. అందరూ అంతే ఎందుకు అవుతారండి? అందరూ అంతే అవుతారా? కాదు. దేవుడు చెబుతున్న మాటలు ఏంటంటే, వారి వలె నువ్వు, అక్కడ రాయబడిన మాట, వారి వలె మనము చెడ్డ వాటిని ఆశించకుండా ఉందము. నా ఇష్టం, నేను ఇట్లే ఉంటా, నా ఇష్టం వచ్చినప్పుడే వస్తా మందిరానికి, నా ఇష్టం వచ్చినట్లే ఉంటా, పోతాం. ఏమండి, పోతాం. ఎవరి మాట వినం, నేను పోతాం. ఏమండి, దేవుని మాట వినాలి. ఇశ్రాయేలు ప్రజలు వినక మధ్యలోనే రాలిపోయారు. అలాగే నేడు క్రైస్తవులు కూడా చాలామంది మందిరానికి వెళుతున్నారండి, కానీ వ్యభిచారం చేస్తున్నారండి. మందిరానికి వెళుతున్నారండి, పరాయి స్త్రీని, పరాయి పురుషుణ్ణి ఆశించి బ్రతుకుతున్నారు. బాప్తిసం తీసుకొని, నిజంగా మనకు తెలియనప్పుడు చేసామంటే దానికి ఒక అర్థం ఉంది. దేవుని నమ్ముకొని 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయినా కూడా, వాక్యం అంతా తెలిసినా కూడా చాలామంది మోసపోతున్నారు, పాపం చేస్తున్నారు. ఎవరి వల్ల ఎవరు చెడిపోవడానికి అవకాశం లేదు. అలాగ ఎవరు ఉదాహరణగా తీసుకోవకండి. ఒకవేళ మీరు తీసుకుంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం రాయబడింది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి, నా వైపు చూడగకండి, సేవకుని వైపు అసలు చూడగకండి, దేవుని వైపే మీరు చూడాలి. ఆయనే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన వైపు మీరు అంత మాదిరిగా తీసుకోవాలంటే, దేవుని వైపు చూసినోడు, దేవుణ్ణి వెంబడించినోడు ఎవడు చెడిపోడు. కాబట్టి దేవుని వైపు చూడాలి. ఎవరిని కూడా ఏ సేవకుడు చెడిపోమని చెప్పడండి, బాగుపడమనే చెప్తాడు. కానీ వచ్చే నిందలన్నీ సేవకునికే. ఏమండి, వచ్చే నిందలన్నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినా నిందే, ప్రార్థన చేయకపోయినా నిందనే, కొంచెం తిన్నా నిందనే, తినకపోయినా నిందనే, కొద్దిసేపు ప్రార్థన చేసినా నిందనే. వాళ్ళ ఇంట్లో అంతసేపు ఉన్నాడు, మా ఇంట్లో ఇంతసేపే ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో అంత తిన్నాడు, మా ఇంట్లో కొంచెమే తిన్నాడు. అన్ని పడి 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 వచ్చిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులైన మనము ఇశ్రాయేలీయులను ఏ విషయంలో మాదిరిగా పెట్టుకోవాలి? చెడిపోతే పడిపోతామని మాదిరిగా పెట్టుకోవాలి. దావీదు తప్పు చేశాడు కదా, నోవాహు తాగినాడు కదా. చాలా మంది దావీదు తప్పు చేయలేదా, ఇప్పుడు దావీదు నాట్యం అన్నాడు కదా అని డీజేలు పెడుతున్నారు. ఒకప్పుడు బుర్రకథలు, హరికథలు ఉండే. బుర్రకథలు చెప్తున్నారు యేసు ప్రభు మరియమ్మ గురించి. ఆ తర్వాత ఏదో చిన్న చిన్న నాటికలు వేస్తూ ఉండి, ఇప్పుడు నాటికలు పోయినాయి, బుర్రకథలు పోయినాయి, ఏమొచ్చినాయి? డీజేలు. పుట్టాడు పుట్టాడు, ఆడ పాడిన పాట వేరు, మళ్ళీ దీనికి మిక్సింగ్ డీజే, మధ్యలో మళ్ళీ డీజే అని రావాలి. దేనికి? చూడండి, పాటలన్నీ రీమిక్స్ చేసేసి ఇంకా ఈ పిల్లలు ఎగరాలి, ఎగిరి 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 ఆడుతున్నారు. ఆనాడు కూడా వాళ్ళు ఆడారు,
ఆడినందుకు పడ్డారు. ఈరోజు ఆడే వాళ్ళందరూ పడతారు, తినే వాళ్ళందరూ పడతారు, చెడ్డవాటిని ఆశించే వాళ్ళందరూ పడిపోతారు. అంటే వీళ్ళందరికీ పరలోక రాజ్యంలో నువ్వు బాప్తిసమే తీసుకో, నువ్వు ఎన్నేళ్ళ నుంచి మందిరంలో ఉండు, కానీ వీటిల్లో చేరక ఏమి జరిగిన దేవా నీకే స్తోత్రం. ఎన్నాళ్ళు ఉంటాయి ఈ లోకంలో? ఉన్నన్నాళ్ళు ఇదిగో ఈ జీవితం నీదే. నువ్వు మంచిగా ఆశీర్వాదం ఇస్తే మంచిగా బతుకుతా, లేకపోతే లాజరు కంటే దరిద్రంగా నేనేమి ఉన్నామా? లాజరుకు తినడానికి లేదు కదా, లాజరుకు ఒంటి నిండా రోగం, కుక్కలు వచ్చి నాకుతున్నాయి, కురుపులు, తోలడానికి కూడా బలం లేదు. అంత దరిద్రులమైతే మనం కాదు. దేవుడు మనకి ఎంతో కొంత ఇచ్చాడు. దైవ భయం కలిగి ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? నిజమైన ఆశీర్వాదం, నిజమైన అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? ఒక క్రైస్తవుడు ఏ విషయంలో గొప్పగా తనను తాను ఫీల్ కావాలో తెలుసా? ఈ లోకంలో ఎంత సంపాదించానన్న విషయం, ఆ విషయంలో కాదు. ఎంత పెద్ద ఇండ్లు, ఎంత అందమైన ఇండ్లు కట్టానన్న విషయంలో కాదు. ఎంత ఆస్తిని కూడబెట్టానన్న విషయంలో కాదు. ఆత్మీయతలో నేను ఎంత ఎదిగాను, ప్రార్థనలో నేను ఎంత ఎదిగాను, దేవునిలో నేను ఎంత లోతుకు వెళ్ళాను, దేవుని సంగతులను ఎంతగా నేను గ్రహించగలుగుతున్నాను, దేవునిలో ఆత్మీయంగా నేను ఎంత బలపడ్డాను అని చూడాలి. కానీ దేవునిలోకి వచ్చేసరికి మాది గుడిసెన్న, దేవునిలోకి వచ్చినాక మాది పెద్ద బంగళా అయిందన్న, 10 ఏళ్లకు 3 అంతస్తులు లేపినానన్నా. దేవుడు మమ్మల్ని సరే, దేవుళ్ళలోకి వచ్చినప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసేవాడివి, ఇప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? నీకు గుడిసె ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంతగా బ్రతిమలాడుకునేదానివి, దేవుని సన్నిధిలో ఎంత గడిపేదానివి, ఇప్పుడు మేడ వచ్చిన తర్వాత నువ్వు ఎంత గడుపుతున్నావు? దేవుల్లో ఎంత ప్రార్థన చేయగలుగుతున్నావు? దేవుని విషయాన్ని నువ్వు ఎంత అర్థం చేసుకోగలుగుతున్నావు? దైవ సేవకులకు నువ్వు ఎంత సహకరించగలుగుతున్నావు? కొంచెంలోనే ఎంత ప్రేమ చూపించేవాళ్ళు. నాకు కొంతమందిని చూస్తే ఆశ్చర్యం అవుతుంది. పూర్తి పురుషుల్లో ఉండింటే బాగుండేదిరా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. నేను చాలా ఊళ్ళు తిరిగాను, చాలా చోట్లకు వెళ్ళి ప్రార్థన చేశాను. వాళ్ళ మాటలకు, వాళ్ళ జీవన విధానానికి అప్పటికిప్పటికి చూస్తే వాళ్ళ ఆస్తిలో, ఐశ్వర్యంలో, లోకపరంగా ఉన్నతంగా మారారు, కానీ ఆత్మీయతలో బిచ్చగాళ్ళ కంటే అపమానంగా తయారైపోయారు. ఏ విషయంలో? ఆత్మీయతలో బిచ్చగాళ్ళ కంటే అపమానంగా తయారైపోయారు. లోక సంపద విషయంలో బాగున్నారు, హల్లెలూయా. వీళ్ళు అనుకుంటున్నారు, ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ మాట చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. 3వ అధ్యాయంలో 17, 18, 19 వచనాలు. 3వ అధ్యాయం 17 నుండి చదువునానా. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. బాగా వినండి, దేవుడు అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావు అని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ధనం సంపాదించుకున్నావు, దేవుడు నమ్ముకున్నాక ఏమొచ్చిందంటే, సో వీటన్నిటికీ నేను ఒక్కడినే వచ్చాను, ఇప్పుడు 4 ఇప్పుడు జరిగింది ఏంటంటే ఏం వెనకేసుకోలేదు నేను, కానీ గర్వంగా చెప్పగలను, ఆత్మీయత విషయంలో మాత్రం ఉన్నతంగా ఉన్నా నేను. ప్రైజ్ ది లార్డ్. 10 మందికి చెప్పే స్థానంలో నిన్న బాలయ్య అంటున్నాడు, మాట్లాడుతున్నా, దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటంటే 2 సార్లు నీ వాక్యం వింటే చాలన్నా నిలబడతారు మనుషులు అంటున్నారు. చాలు నాకు అది. హల్లెలూయా, హల్లెలూయా, నాకు అది చాలు. చాలా మంది సేవకులు చెప్తుంటారు, నేను సేవకు వచ్చేసరికి ప్లాట్ఫారం మీద పడుకున్నా, బస్ స్టాండ్లో పడుకున్నా, నేను నా భార్య బ్రెడ్ తిన్నాము. ఒకరు
బొరుగులు తిన్నాము, సేవ చేసినాం. ఇప్పుడు బిర్యానీని తింటున్నాం. ఎట్లా? మీరిచ్చిన కానుకలతో, మీరిచ్చిన దశమ భాగాలతో. దరిద్రం ఏంటంటే తీసుకున్నోడు బాగున్నాడు కానీ ఇచ్చినోళ్ళు మాత్రం అట్టే ఉన్నారు. బైబిల్లో ఇచ్చినోడికి ఆశీర్వాదమా, తీసుకున్నోడికి ఆశీర్వాదమా? ఏమండి? ఇచ్చినోడికి ఆశీర్వాదమా, తీసుకున్నోడికి ఆశీర్వాదమా? నా సంఘములో నేను చెబుతున్నా, బల్ల బుద్ధి చెబుతున్నా, ఇచ్చిన మీరు బాగున్నారా, బాగలేరా? చెప్పండి. మీరు బాగున్నారు, చక్కగా ఉన్నారు, సమకూర్చుకుంటున్నారు, మీ పిల్లలు బాగున్నారు. ఏ విషయాన్ని మనం వృద్ధి చేసుకోవాలి? దేవుడు అంటున్నాడు, నీవు ఏ సంఘముతో అంటున్నాడు ఈ మాటలు? లవోదికయ సంఘముతో అంటున్నాడు. సంఘముతో మాట్లాడుతున్న మాటలు ఇవి. అంటే చాలా మంది సేవకులు విశ్వాసంతో మాట్లాడుతున్న మాటలు. మేము దేవుడిని నమ్ముకునేసరికి ఏమి లేదు, దేవుడిని నమ్ముకున్నాక అది ఇది దేవుడైనా ఇచ్చింది. అప్పుడు మేము గొడ్డు కారం తింటే, అప్పుడు గొడ్డు కారం, ఇప్పుడు ఏమి లేదు నాకు. కానీ ఇప్పుడు దేవుడు నాకు ఇదంతా ఇచ్చినాడు. దేవుడు అడుగుతున్నాడు, అప్పుడు గొడ్డు కారం తినేటప్పుడే ఏడ్చి ప్రార్థన చేసినావు రా నువ్వు. బిర్యానీ తినేటప్పుడు అరగక అట్టలేసి ఇట్టలేసి, ఏమండి, 4 ముద్దలు ఎక్కువైనా కష్టమే. అట్టపూర్లి ఇట్టపూర్లి మళ్ళా అరగాలని బిందు తెచ్చుకుని బిందు తాగి, బిందు పడకపోతే లిమ్కా తాగి, లిమ్కా పడకపోతే స్ప్రైట్ తాగి, కొంతమంది పాన్ వేసుకుంటారు. ఏంటికి? క్రైస్తవులు కూడా పాను ఆకులు వేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటికి తినేది? అరగక. ప్రార్థన ఎక్కడ చేసేది? అరగక. రాత్రంతా పోనీకి రానికే సరిపోతుంది. ప్రార్థన ఎప్పుడు చేసేది? ఇంకా తెల్లాసరికి బాటిల్ పెట్టాలన్నా. ఏమైందంటే మన పెళ్ళికి పోయిందన్నా, మన ఇంట్లో ఓపెనింగ్ పోయిందన్నా, వద్దు అంటే పెట్టినారన్నా, తిన్నాను. ప్రార్థన ఎక్కడండి? ఆలోచించాలి కాస్త కొంచెం. ఏం పెంచుకుంటున్నాం మనం? పొట్టలు పెంచుకుంటున్నాం. ఏం పెంచుకుంటున్నాం? పొట్టలు పెంచుకుంటున్నాం, ఆస్తులు పెంచుకుంటున్నాం, ఐశ్వర్యం పెంచుకుంటున్నాం. భక్తి మాత్రం దేవుడు అంటున్నాడు, లవోదికయ సంఘములో ఉన్న విశ్వాసులారా, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేస్తున్నాను, ఎకరాకు 40 పట్టుతున్నాయి, ఇంకా భయమే లేదు. దేవునికి ఒక 10 పడేద్దాం. ఏమండి? దేవునికి ఒక 10 పడేద్దాం. మనకు 30 ఉంటాయి. అట్లా 10 ఎకరాలు ఉంటే ఎన్ని? 400 బస్తాలు. 400 బస్తాలు ఉంటే 10. ఒక 10 పడేద్దాం. మా 10 మూటలు ఇచ్చా అని నేను మైకులు చెప్తాను. అందరికంటే నేనే ఎక్కువ ఇచ్చిన. ఈయన మురిసిపోతాడు. అందరికంటే ఎక్కువ ఇచ్చినాను, ఆయన మురిసిపోతాడు. వారి భక్తి ఏమాత్రం ఉందో కాస్తంత చూడాలి. వారు ఏమాత్రం ప్రార్థన చేయగలరు. మైక్ ఇస్తే ఒక్కసారి కూడా మందిరంలో ప్రార్థన చేసిన మొక్కలు కాదని ఎవరికి రాదు. మీరు చూడండి, చాలా మందిని పిలిచి మా ప్రార్థన చేయమంటే రాదు ప్రార్థన. మళ్ళా దేవుని మందిరానికి ఓటి ఎన్నెళ్ళు అవుతుంటుందో ప్రార్థన చేసేది రాదు, పాట పాడేది రాదు, ఏమి రాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ధనము సంపాదించుకున్నానని, ధనవంతుడనని, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నావే, నువ్వు అంత ధనమున్నా నువ్వు దౌర్భాగ్యుడవే. అంత ఐశ్వర్యం ఉన్నా నీవు దిక్కుమాలిన వాడు. అంటే నీకు దిక్కే లేదు. డబ్బుంటే అందరూ మనసుంటే ఉంటారు కదా, డబ్బు లేకుంటే. దేవుడు అంటున్నాడు, ఎంత డబ్బున్నా నువ్వు దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివి. దిగంబరి అంటే బట్టలే లేవు. ఆత్మీయతలో
దరిద్రులైన వారి గురించి దేవుడు చెప్తున్నాడు. నా దగ్గరికి రా, తర్వాత చెప్తాడు చూడండి. నీవు ధనవృద్ధి చేసి, అసలైన ధనం ఏంటో, అసలైన ధన సమృద్ధి ఏంటో నీవు చేసుకోవాలంటే నా యొద్దకు రా. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లటి వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటికను నా యొద్దకునుమని నీకు బుద్ధి చెప్తున్నాను. ఏమండి, ఏమి సంపాదించుకుంటున్నాము దేవుణ్ణి నమ్ముకొని? ఆత్మీయతనా, ఆస్తులనా? ఏముందని మురిసిపోతున్నాము? నేను మంచి ప్రార్థనా పరుడను, దేవుణ్ణి మంచిగా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించగలను, నేను ఒక 10 మందిని దేవుని కొరకు సంపాదించగలిగాను, పరలోక రాజ్యంలో నేను దేవుని కొరకు పని చేయగలిగాను అని ఆత్మీయమైన సంగతులలో వృద్ధి చెందాలని మురిసిపోతున్నావా? లేకపోతే దేవుని నమ్ముకున్నాక రూపాయికి తోడు చేసుకొని, చిత్రం ఏంటంటే నేనేం అనకూడదు, కోపాలు వస్తాయి కాబట్టి ఇద్దరితో సమాప్తం. ఇప్పటికే ఎక్కువైంది. ఏమండి, జాగ్రత్త, పడిపోయే ప్రమాదం ఉంది. నిలబడుకొని ఉన్నారు మీరు ఈరోజు, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు కూడా నడుస్తూనే పడ్డారు. ఒక్కసారి పడితే అక్కడ రాయబడింది, వ్యభిచారం చేసి 8,000 మంది చచ్చారు, 23,000 మంది ఒకేసారి. దేవునికి పెద్ద విషయం కాదండి. ఎందుకు మనల్ని ఇంకా భరిస్తున్నాడు? మారుతామని. ఆమేన్. ఎందుకు భరిస్తున్నాడంటే మారుతామని, సరి చేసుకుంటామని. ఆస్తులు ఐశ్వర్యం కాదు క్రైస్తవునికి ముఖ్యము, ఆత్మీయత ముఖ్యమని తెలుసుకుంటామని. డబ్బు, ధనము, పేరు ప్రతిష్టలు కాదు ఈ లోకంలో. క్రైస్తవునికి ప్రార్థన జీవితం ముఖ్యమని తెలుసుకొని ఆత్మ సంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగి దేవునికి చోటించి బ్రతుకుతామని దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ మనం ఇవి పక్కన పెట్టి, ఎంత విచిత్రం అంటే, ప్రార్థనకు రమ్మంటే బిజీ, మందిరానికి రాలేనంత బిజీ. ఏమయ్యా, దేవుడు ముఖాన్నే చెప్పాడు, నాకు దూరంగా ఉండి నువ్వేమి అని తెలిసి కూడా దేవుని మందిరానికి రాకుండా, దేవుళ్ళో ఉండకుండా ఏమి సాధిద్దాం అనుకుంటున్నావు? మొత్తం అప్పులు చేసుకోవాల్సిందే తప్ప ఏ ప్రయోజనం ఉండదు. అప్పిచ్చేతలు కూడా ఉండరు లాస్ట్. దేవుళ్ళో ఉంటే, దేవుళ్ళో ఉండి సాధిస్తే, దేవునితో ఉండి సాధిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యం వెళుతున్న మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే, మొదటిది చెప్పుడు మాటలు వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చెబితే వాళ్ళ మాటలు వినకండి. గత వారంలో ప్రభు మాట్లాడాడు. ఈరోజు నిలబడుకొని ఉన్నావు, నేను దేవునిలో ఉన్నానని అనుకుంటున్న నీవు ఎలా ఉన్నావు? ఆత్మీయతలో నిలబడి ఉన్నావా? ఐశ్వర్యంలో నిలబడి ఉన్నావా? జాగ్రత్తగా చూసుకో. ఐశ్వర్యంలో నిలబడుకొని ఆత్మీయతలో దరిద్రుడవైతే నీ వల్ల ఏ ప్రయోజనం లేదు. అక్కడ రాయబడిన మాటలవే. ఏమంటాడు చూడండి, 19వ వచనం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షిస్తాం. గద్దింపు మనకు మంచిదే, శిక్ష మనకు మంచిదే. ఏం చేసినా పర్లేదులే అనేవాళ్ళు మోసగాళ్ళు, ఏం చేసినా వెనకేసుకొని వచ్చేవాళ్ళు మోసగాళ్ళు. ఆ ప్రేమ దొంగ ప్రేమ. తప్పు చేసినప్పుడు శిక్షించే ప్రేమే నిజమైన ప్రేమ. కానీ ఇప్పుడు అది తరం కాదు. అరిసే అమ్మ ఎప్పుడు ఇష్టం ఉండదు, ప్రేమించే అమ్మనే ఎప్పుడు ఇష్టం. అరిసే నాన్న ఎప్పుడు ఇష్టం ఉండడు. ఏం చేసినా
సర్లే అబ్బా వాడే తెలుసుకుంటారులే అనాలి. వాళ్ళే తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసుకుంటారు? మీసాలు గడ్డాలు పెరిగి పెళ్ళి అయినా కూడా తెలుసుకోలేరు. ఇంకా తప్పు చేసినప్పుడు శిక్షించాలి. దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీరు కూడా ఇశ్రాయేలీయుల లాగా ఉన్నట్లయితే ఆశించకూడని వాటిని ఆశిస్తూ, చేయకూడని వాటిని చేస్తూ, కష్టము నష్టము బాధ కలిగినప్పుడు దేవుని మీద గొనుగుతూ సలుగుతూ ఉంటే దయచేసి ఈ రోజే మీరు మారు మనస్సు పొందండి. అక్కడ రాయబడిన మాటలు అవే మనకు కనపడతాయి. ఆ తర్వాత వచనంలో 4:19, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి ఏం చేయాలి? ఇప్పుడు ఆసక్తి కలిగి, ఏం ఆసక్తి? ఆత్మీయతను పెంచుకో, ప్రార్థన జీవితాన్ని పెంచుకో, భక్తి జీవితాన్ని పెంచుకో. ఆస్తి లేకపోయినా పర్లేదండి, ఇది నాకు తృప్తినిస్తుంది. ఏంటి ధైర్యం అంటే, ఏదో ఒకరోజు ఆ అప్పులన్నీ నా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుణ్ణి నేను నిర్లక్ష్యం చేయలేదు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయలేదు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఇబ్బందిగా ఉన్న దేవుని మందిరానికి వెళుతూ, దేవుని బిడ్డల యుద్ధతో వెళుతూ, ప్రార్థిస్తూ, పరిచర్య చేస్తూ, వారికి చెప్పాల్సిన మాటలు చెప్పి వాళ్ళని బలపరుస్తూనే ఉన్నా. అది మానలేదు. నేను రాలేదు అంటే ఆ రోజు ఏదో ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది తప్ప కావాలని ఏ రోజు నేను మానుకోలేదు. ఖచ్చితంగా అది నా ప్రభువుకు నాకే తెలుసు. కానీ మీలో చాలామంది దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నారు. కారణం పరిస్థితులు బాగలేవనో, కష్టం ఉందనో, పని చేయకపోతే జరగట్లేదనో. మళ్ళీ చెప్తున్నా, దేవుడు చెప్తున్నాడు ఒకటే, 6 దినాలు పని చేయి, 7వ దినం మందిరానికి రా, వచ్చి చూడు. ఎంత పని ఉన్నా పక్కన పెట్టేసాయి, వచ్చి చూడు. నీవు నీ కుటుంబంతో కలిసి మందిరానికి రా, అలా వచ్చి చూడు. దేవుడు నిన్ను బ్లెస్ చేయకపోతున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరందరూ సమృద్ధి కలిగిన వారై ఉండాలి. ఆమేన్. మంచి ఇల్లు, మంచి ఉద్యోగాలు, మంచి పెళ్ళిళ్ళు, మంచి పిల్లలు, మీరు సమృద్ధి కలిగి ఉండాలని నా ప్రయాస, నా ప్రార్థన తప్ప మీరు ఒకరు బాగుండి ఒకరు బాగలేకుండా, ఒకరు మంచిగా అభివృద్ధి చెంది ఒకరు సరిగ్గా లేకుండా ఉండాలన్న ఆలోచన అయితే లేదు. తక్కువ ఇచ్చేవారైనా, ఎక్కువ ఇచ్చేవారైనా, తక్కువ ప్రేమ చూపించేవారైనా, ఎక్కువ ప్రేమ చూపించేవారైనా మీరందరూ ఆశీర్వదించబడాలన్నది నా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి విశ్వాసులారా, జాగ్రత్తగా ఉండండి. ఇశ్రాయేలులాగా మీరు ఉండొద్దు. ఉంటే వారిలాగా మీరు కూడా పడిపోతారు. 4వ అధ్యాయం హెబ్రీ పత్రికలో అదే మాట అంటాడు. ఆయన విశ్రాంతిలో ప్రవేశించడం అన్న వాగ్దానం నిలిచి ఉండగా మీలో ఎవరైనా తప్పిపోతారేమోనని భయము కలిగి ఉండండి. వారి వలె తప్పిపోతామేమోనన్న భయం ఉండాలి. ఈ పనులలో పడి, ఈ సంసారంలో పడి, దేవునికి దూరమై పరలోకాన్ని కోల్పోతామేమోనన్న భయం ఉండాలి. చచ్చేదాకా ఈ పనులు ఉంటాయి, చచ్చేదాకా ఈ బాధలు ఉంటాయి. వాటి కొరకు దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయక బలంగా ఉండండి. దేవుని వాక్యం బలపరుస్తుంది, ధైర్యం ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, ఓదారుస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. దేవుని వాక్యమే ఐశ్వర్యం ఇస్తుంది. బంగారం కంటే, జంతుదేవి ధారణ కంటే శ్రేష్టమైన మధురమైనది దేవుని వాక్యం. మనం సంపాదించవలసిన సంపాదన ఆత్మ సంబంధమైనది. ప్రభు అంటారు, పరలోక రాజ్యంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకొనండి. ఈ భూమి మీద కాదు. ఈ భూమి మీద ఎంత దాచిపెట్టినా అంత ఒకరోజు వదిలి వెళ్ళాల్సిందే. పరలోకంలో సమకూర్చుకోండి. ఆత్మీయమైన విషయాలలో వృద్ధి చెందండి. మంచి మనసుతో ఆలోచించండి. మిమ్మల్ని వెనక్కి పట్టుకుని లాగే వాళ్ళతో సంఘంలో ఉన్నా కూడా, అసలు బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే, సంఘంలో ఉన్న మీరందరూ ఒకరిని ఒకరు వాక్యములో పురికొల్పుకోవాలి, ఒకరికొకరు గుర్తు చేసుకోవాలి. అన్న చెప్పినాడని నన్ను అనుకోకండి. మీరు, నేను కాదు మీకు చెప్తున్నది. మీరు ఎట్లుంటే నాకేమన్నా పోతుందా, నాకేమన్నా వస్తుందా? ఇందాకనే చెప్పిన,
మీరు ఎట్లున్నా నాకు, మీరు వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, మోసాలు చేసినా, అబద్ధాలు ఆడినా నాకు వచ్చేది ఏమి లేదు, పోయేది ఏమి లేదు. దేవుడు నన్ను నిలబెట్టింది ఎందుకంటే మీకు చెప్పమని, మిమ్మల్ని మార్చమని కాదు. దేవుడు కూడా మిమ్మల్ని మార్చడు, మారాల్సింది మీరే. దేవుడు అదే అంటున్నాడు, మారు మనస్సు మీరే ఉండాలి. దేవుడు కూడా మార్చడు మిమ్మల్ని, సేవకుడు మార్చడు. సేవకుడు దేవుడు చెప్పమన్న మాటలు చెప్పేవాడు మాత్రమే. విన్న తర్వాత మానవలసింది మీరే. కాబట్టి చెప్పటమే నా పని. అది ఎంత ఖచ్చితంగా చెబుతున్నాను అన్నది దేవుడు చూస్తాడు. పైపో ఇట్లా చెప్తే వస్తారో రారో, ఇట్లా చెప్తే 10 రూపాయలు కానుక వేస్తారో వేయరో, ఇంకా 10 లక్షల అప్పు కానీ, ఆమె హల్లెలూయా, 10 లక్షల అప్పు అయినా వాక్యం చెప్పే విషయంలో నో కాంప్రమైజ్. మీరు ఖచ్చితంగా దేవుళ్ళో ఉండండి. ఎలా ఉండాలో మీరే నిర్ణయం తీసుకోండి. పరలోకం చేరాలంటే ఎలా ఉండాలి, రాలిపోవాలంటే ఎలా ఉండాలి, ఇవన్నీ దేవుడి కోసం మాట్లాడారు. కాబట్టి చెప్పుడు మాటలు వినే విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుణ్ణి వెంబడిస్తూ పరలోక రాజ్యం వెళుతున్నాం కనుక, విశ్వాసులుగా నిలబడుకొని ఉన్నారు కనుక పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి. దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.